విపత్తినామ సంవత్సరం. దిగుబడి సగమాయ, మద్దతు ధర రాకపాయ. రైతులకు ఈ ఏడాది విపత్తులనే మిగిల్చింది. వర్షాధార పంటలో ప్రధానమైన పత్తి ఈ ఏడాది 46 లక్షల ఎకరాలు సాగింది. కిందటి ఏడాదితో పోలిస్తే 1,25,000 ఎకరాలు ఎక్కువే. కానీ అకాల వర్షాలు, మోంతా తుఫాన్ ముంచేశాయి. ఎకరానికి సగటున 12 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా చాలా జిల్లాల్లో సగానికి పడిపోయింది. కేవలం 6 క్వింటాల దిగుబడి మాత్రమే రావడం, తడిసిపోయి రంగు మారడంతో మార్కెట్లో నాణ్యత కొర్రీలు ఎదురయ్యాయి. క్వింటాల్కు సీసీఐ నిర్ణయించిన 8,110 రూపాయల మద్దతు ధరను పొందే గ్రేడ్ లేక వ్యాపారులకు, ప్రైవేట్ వ్యాపారులకు 6,500 నుంచి 7,000 మధ్య అమ్ముకున్న రైతులే అధికం. ఎకరాకు ఈ ₹1,000 ఖర్చు చేస్తే కొందరికి పెట్టుబడి కూడా రాని దుస్థితి దాపురించింది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత కొర్రీలతో ప్రైవేట్ లో అమ్మకాలు. ఉమ్మడి ఆదిలాబాద్ లో అత్యధికంగా 10,62,000 ఎకరాల్లో పత్తి సాగైంది. నాణ్యత పరంగా డిమాండ్ ఉండే ఈ ప్రాంతంలోనూ ఈసారి దిగుబడులు పడిపోయాయి. సీసీఐ కొనుగోళ్లకు తగ్గట్టు గ్రేడ్ లేదనడంతో రైతులు ప్రైవేట్ లోనే తక్కువ ధరకు విక్రయించారు. నల్గొండలో 7,62,000 ఎకరాలు, వరంగల్లో 5,20,000 ఎకరాలు, మెదక్లో 4,90,000 ఎకరాలు పంట సాగు చేశారు. ఎకరాకి 5 నుంచి 6 క్వింటాలకు మించి రాలేదని రైతులు వాపోతున్నారు. సో ఇది రాష్ట్రంలో ఉన్న పత్తి రైతుల దుస్థితి. కేవలం ఇది పత్తి రైతులదే కాదు, నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల రైతుల దుస్థితి. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఈసారి రావడం లేదు. అసలు పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వకపోగా, ఒకటి రైతు పెట్టుబడి, రైతు భరోసా ప్రభుత్వం ఎగ్గొట్టడం మొదలుపెట్టింది. రెండోది గిట్టుబాటు ధర రావడం లేదు. మూడోది రైతుకు కావాల్సిన ఈ యూరియా గానీ, నీళ్లు గానీ, కరెంట్ గానీ గతంలో వచ్చినట్టు రావడం లేదు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము, ప్రభుత్వం చేస్తున్న అరాచకంతో పాటు తుఫాన్లు రావడము, మునిగిపోవడము, అకాల వర్షాలు రావడము, పంటలు దెబ్బతినడము 2025లో తీవ్రంగా దెబ్బతిన్నాడు. గతంతో పోల్చుకుంటే అన్ని రకాలుగా 2025 ఒక అసంతృప్తిని, ఆర్థిక నష్టాన్ని చేకూర్చింది తప్ప, సో 2025 రైతు ఎదుర్కొన్న సమస్యలు 2026లోనైనా పోతాయని ఆశించాను. మరి ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వము, ప్రజాపాలన అని చెప్తుంది. ఇప్పటికే డిసెంబర్లో రైతు భరోసా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన పాపన పోయింది లేదు. మరి జనవరిలో ఇస్తారా లేదా అనేది ఇంకా తెలిసే అవకాశం లేదు. రైతు భరోసా రావాల్సి యూరియా కోసం లైన్లు కొట్లాట మొదలైంది. ఉన్నది యూరియా తగినంత ఉన్నదని మంత్రులు చెప్తుంటారు. కేంద్రాల వద్ద చూస్తున్నాం యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు. 24 గంటల కరెంటు కాస్త 12 గంటలకు పడిపోయింది. నీళ్లు ఇంతకుముందు వరదలు పారినాయి. ఇప్పుడు ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి దాపురించింది. సో మళ్ళా 2026లో మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కొద్దిగా తేరుకొని, 2 ఏళ్ల పాలన తర్వాత అయినా తేరుకొని రైతులకు మేలు చేసే విధంగా కొంత విధానపర నిర్ణయాలు తీసుకొని ముందటడుగు వేస్తారా, 2026ను మరింత దుర్మార్గంగా, రైతు వ్యతిరేకంగా తయారు చేస్తారనేది ఇంకా జనవరి రేపు మొదలవుతుంది. ఇప్పటికే రైతుల ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఇబ్బందులను ఈ విధంగా తొలగిస్తారు. కనీసం 2026 ఆశాజనకంగా ఉండాలని ఆశిద్దాం.